మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ఒక మధ్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్యగా వెళ్ళి తనకి ఏమాత్రం విలువ లేని ఆ కుటుంబంలో తన స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకుందో తెలియజేసేదే ఈ కథ. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు భార్య స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కానీ సంధ్య విషయంలో మాత్రం భార్య స్థానం చాలా భారంగా మారింది. నాకే ఎందుకు ఇలా జరగాలి? నేను తప్పు చేయకపోయినా నాకెందుకు ఈ శిక్ష? ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప? భారం వదిలించుకున్న తల్లిదండ్రులు, తనను భారంగా భావించే భర్త, భగవంతుడా నాకేది దారి? ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనసును గాయపరుస్తున్నాయి. సంధ్య, సాగర్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది. సాగర్కు ఇది రెండో పెళ్లి కారణంగా ఆనవాయితీ తప్పించాలని ఫంక్షన్ హాల్లో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయ్యింది అనిపించి ఆ 3 ముళ్ళు వేయించారు. పెళ్లిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు. సాగర్ ముభావం సంధ్య మనసులో అలజడి రేపుతూనే ఉంది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి 2 ఏళ్ళయింది. ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్ళి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. కానీ సాగర్ తల్లిదండ్రులు, నానమ్మ, నీ తర్వాత 2 తమ్ముళ్ళు, నీ చెల్లెళ్ళకి పెళ్లి చేయాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చజెప్పడంతో తప్పనిసరి అయ్యి ఒప్పుకున్నాడు. సాగర్ రెండో పెళ్లి విషయంలో నానమ్మనే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంధ్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది. సంధ్య పెళ్లి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగుపెట్టింది. తరువాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ అత్తింట్లోనే జరిపించారు. అందరి ఆడపిల్లలాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో సాగర్ గదిలోకి వెళ్ళింది. సాగర్ చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు. సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాసు అందివ్వబోయింది. వెంటనే కొంచెం కోపం, చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి తరువాత అక్కడున్న చాప పరుచుకొని పడుకుంది. ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. తను దగ్గరికొస్తేనే అసహించుకున్నట్లు చూస్తున్నాడు. ఇంకా సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరు తనను ఒక మనిషిగానే చూడటం లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సంధ్యని పరిచయం చేసినప్పుడు కూడా మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెబుతున్నారు. ఆ రెండో భార్య అనే పదం తనను చాలా బాధిస్తుంది. కేవలం చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది. అత్తగారు కూడా పెద్ద ఏమీ మాట్లాడదు. ఆమె కాలు నొప్పి కారణంగా తన గది దాటి రాదు. మావగారు సాగర్ ఉదయం 9 గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు. తన చుట్టూ చాలామంది మనుషులు ఉన్నా తనకి ఒంటరిగానే ఉన్నాను అనిపిస్తుంది. అమ్మ, చెల్లెళ్ళ నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తుంది. ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది కాబట్టి అన్నీ అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనసులో గుచ్చి బాధిస్తున్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా గుర్తొస్తుంది. అప్పటికే 2 రోజుల నుండి జ్వరంగా ఉంది. రాత్రి పడుకునేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోపోయి కొంచెం తూలి పట్టు కోసం 2 చేతులు సాగర్ భుజాలపై ఆనిచ్చింది. సంధ్య చెంప చెల్లుమంది. సాగర్ కోపంతో ఊగిపోతూ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. నేను అన్ని విషయాలు పెళ్ళికి ముందే మీ నాన్నకి మెసేజ్ చేశాను. మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. సంధ్యకి ఊహించని దెబ్బ. ఒక పక్క అర్థం కాని సాగర్ మాటలు, మరొక పక్క దుఃఖం పొంగుకొచ్చింది. ఇంకేమీ మాట్లాడకుండా బయటికెళ్ళిపోయింది. చీకటిలో కావలసినంతసేపు ఏడ్చింది. ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు. తనకు కేవలం రెండో పెళ్ళి అని మాత్రం చెప్పాడు. ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళలోని బాధ తను స్పష్టంగా చూసింది. సంధ్య, నేను నీకు పెద్ద చదువులు చెప్పించలేకపోయాను. చివరకు నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో కూడా అమ్మ. కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి, కట్టుకునే బట్టకు
లోటు లేకుండా బతుకుతావు. నీ చెల్లెళ్ళ జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది. ఈ అసమర్థ తండ్రి ఇంతకన్నా ఇంకేమీ చేయలేడమ్మా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అవే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు. మరో మాట లేకుండానే తల వంచి తాళి కట్టించుకుంది. ఇది మాత్రమే తనకు తెలుసు. కానీ సాగర్ ఏంటి ఏదో మెసేజ్ అంటున్నాడు. ఉదయం నుండి ఇదే ఆలోచన. సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ చాలా హడావిడిగా ఉంది. ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్ కంపెనీకి ఎండి అయినా తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు. ఏమాత్రం గర్వం లేని మంచి మనసే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది. తనకు ఆప్తమిత్రుడు అయిన హేమంత్ రూమ్లోకి వస్తూనే, ఏంటి సార్ బిజీనా? అందరూ బయట నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్విక్కడేం చేస్తున్నావు? కమ్ ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు. సాగర్ తల పైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చేయండి, నేను తరువాత వస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అన్నాడు. హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనసును అతి దగ్గరగా చూసినవాడు. ఇంకా పార్టీ గురించి కాకుండా, సరే గాని సిస్టర్ ఎలా ఉంది? నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయ్యిందా అంటూ టాపిక్ మార్చాడు. కానీ సాగర్ నుండి ఏం సమాధానం లేదు. అరే నిన్నే అడిగేది, నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయి, ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు హేమంత్. ఆ మాటలకి సాగర్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక్కసారిగా సీట్లో నుండి పైకి లేచి, ఎవరు రమ్మన్నారు? నన్ను నమ్ముకొని రమ్మని నేనేమైనా అడిగానా? ఇంకోసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు. నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ని విస్మయానికి గురిచేసింది. అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాలలోనే జీవిస్తున్నాడన్నమాట. అంతమంది నచ్చజెప్పినా తనలో మార్పు రాలేదు. అయినా ఇది మనసుకు సంబంధించిన విషయం, మర్చిపోవాలన్న అంత ఈజీగా జరిగే పనే కాదు. హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు వెళ్ళాయి. అవును, కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం సాగర్ రమ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు చెప్పడానికి భయంగా ఉంది. నీ హెల్ప్ కావాలి అంటే తాను కూడా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడానికి చాలానే కష్టపడ్డాడు. రమ్య గొప్పింటి పిల్ల అయినా చాలా సింపుల్గా చలాకీగా ఉండేది. అవసరం ఉన్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది. ఆమెలే పరోపకార గుణమే సాగర్లో మనసును ఆమెకి దగ్గర చేసింది. కానీ పెళ్ళై 6 నెలలు కూడా కాకుండానే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో రమ్యని సాగర్ నుండి దూరం చేసింది. అత్తామామలతో గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ఒక ట్రక్ బలంగా ఢీకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న రమ్య అక్కడికక్కడే మరణించింది. వెనుక ఉన్న అత్తామామలు దెబ్బలతో బయటపడ్డారు. రమ్య వియోగాన్ని భరించలేక సాగర్ మానసికంగా కుంగిపోయాడు. సాగర్ చాలా రోజులు ఒకే రూమ్కి పరిమితమై పదే పదే రమ్య ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు. కోలుకోవడానికి 6 నెలల పైనే పట్టింది. తన తండ్రి చొరవతో కోలుకున్నా కానీ మనసులో గూడు కట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్. అయినా మనసు ఇంకా సాగర్ గురించే ఆలోచిస్తుంది. ఒకసారి సాగర్ ఇంటికెళ్ళి సంధ్యను కలవాలి, ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు హేమంత్. సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకు చేరింది. సంధ్య, ఒకసారి ఇటురా. అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త ఉన్న రూమ్కి వెళ్ళింది. సంధ్య, ఈరోజు ఊరు నుండి మా అత్తగారు వస్తున్నారు. అదే అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు. ఆవిడ పెద్దావిడైనా కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. నువ్వే దగ్గర ఉండి అవసరమైనవన్నీ చూసుకో. 4 రోజుల కంటే ఎక్కువ ఉండరు. నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి ఈ కాలు నొప్పితో నడవలేకపోతున్నాను. లేకపోతే అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఇంట్లో అందరూ భయపడేది, గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే. ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు. నువ్వు కూడా ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఇప్పుడు సంధ్యకి అర్థమయ్యింది. అంటే అన్నపూర్ణమ్మ గారు చెప్పారని సాగర్ తనని పెళ్లి చేసుకున్నాడనమాట.
అని మనసులోనే అనుకొని అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది. కాసేపటికి అన్నపూర్ణమ్మ గారిని తన పెద్ద మరిది గౌతమ్ కారులో తీసుకొని వచ్చాడు. ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూనే సంధ్య ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది. బాగానే ఉన్నానమ్మమ్మ గారు, రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులు తీసుకుంది. సంధ్య చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మ గారికి తృప్తినివ్వలేదు. వాడిపోయిన సంధ్య ముఖాన్ని చూసి అక్కడి పరిస్థితి అర్థం చేసుకుంది. సంధ్య మాత్రం అన్నపూర్ణమ్మ గారి వెంటే ఉండి ఆమెకి కావలసినవన్నీ అందిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నమే అన్నపూర్ణమ్మ గారు, సంధ్య ఇక్కడ దగ్గరలో శివుని గుడి ఉంది, సాయంత్రం అక్కడకు వెళ్ళి వద్దాం, త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది. అన్నపూర్ణమ్మ గారు అన్నట్లుగానే 5 గంటలకల్లా కారులో గుడికి